చాలా 54 సంవత్సరాల అనుభవం అంటే వైద్య రంగంలో సార్. ఎంత ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంది మీ ప్రయాణం? అంటే ఈ ప్రయాణం అంతా సుఖవంతం కాదు. కాకపోతే మనము 1972లో నేను ఎంఎస్ ఆప్థాల్మాలజీలో చేరాను మేడం. హ్మ్. ఈ చేరడానికి కూడా నాకు కారణం ఏంటంటే, నాకు మెరిట్ స్టూడెంట్ నేను. ఆహా! ఏ సబ్జెక్ట్ అయినా కూడా నాకొచ్చేది. హ్మ్. అయితే మా నాన్నగారికి 2 కళ్ళల్లో క్యాట్రాక్ట్ ఉండి పూర్తిగా చూపు మందగించిపోయింది. హుహు. మందగించేటప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. అది మా బావగారే చేశారు. చేసిన తర్వాత ఆయనకు మొత్తం చూపు వచ్చేసి, హ్మ్. ఆయన అంటే టోటల్ బ్లైండ్నెస్ నుంచి చూపు రావటం ఆయనకి ఎంతో సంతోషంగా ఉండి ఆ చిరునవ్వుతో నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. పిలిచి, బాబు నువ్వు కూడా ఇట్లాంటి డాక్టర్ కాగలవా అని అడిగాడు. అంటే నేనన్నా, నాన్నగారు మీరు చెప్తే నేను తప్పకుండా అవుతాను, ఎందుకంటే నేను వేరే స్టూడెంట్, ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది అని మీరు ఆశీర్వదించండి అని చెప్పాను. ఆయన కోరిక మేరకే నేను ఆప్థాల్మాలజీ తీసుకున్నాను. 72వ సంవత్సరం ఎంఎస్ ఆప్థాల్మాలజీ చేసిన రోజు నుంచి మొట్టమొదటిగా మనం రూరల్ క్యాంప్స్ చేసాం. డాక్టర్ శివారెడ్డి గారు క్యాంపులు చేసేవారు. అంటే మనం ఏంటంటే బీద వాళ్ళకి చేరువలో కంటి వైద్యం అందించాలంటే గ్రామ ప్రాంతాల్లోనే మనము సంచరించి వాళ్లకు వసతులు కల్పించాలన్న ఉద్దేశం ఆయనది. ఆయనతో పాటు నేను 10 రోజులు ప్రతి క్యాంపుకి వెళ్ళేవాడు. 10 రోజులు మేము వరుసగా మనము ఐ చెకప్ చేసేవాళ్ళం. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, వాళ్ళకి అద్దాలు కావాల్సిన వాళ్ళకి ఇప్పించటం, అట్లాంటివి చేశాం. అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేశాం. ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే కంటిలో క్యాట్రాక్ట్ మాత్రమే తీసేయడం, తర్వాత అద్దాలు ఇవ్వటం. హ్మ్. అప్పుడు కంటిలో అద్దం అమర్చే అవకాశం లేదు.